షాపింగ్ చేయడం అంటే ఏ ఆడవారికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకు నా కూతురు కూడా ఏమీ మినహాయింపు కాదు. చిన్నపిల్లైనా సరే మా అమ్మాయికి షాపింగ్ చేయడం అన్నా, వస్తువులు కానీ లేదంటే క్లాత్స్ కానీ కొనడం అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్. ఇలా మేమైతే మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మా అమ్మాయి వాళ్ళ పెద్దమ్మతో కలిసి షాపింగ్కి అయితే వెళ్ళింది. ఒకటి కాదు, రెండు కాదు. షాపింగ్ అంటే ఇంకా వీళ్ళిద్దరికీ చెప్పాల్సిన పనే లేదనమాట. గంటల తరబడి చేస్తూనే ఉంటారు. ఏది నచ్చితే అది కొనేస్తూ ఉంటారనమాట. మా పాప అయితే తనకి నచ్చినవన్నీ కూడా వాళ్ళ పెద్దమ్మతోటి కొనిపించుకుంది. అలాగే వాళ్ళ పెద్దమ్మ కూడా చూడండి ఎన్ని రకాల డ్రెస్సులు అయితే కొందంటే అసలు ఇల్లుని నింపేశారా అనిపించింది. 3 క్యారీ బ్యాగుల నిండా బట్టలు అయితే తీసుకొచ్చేశారు. వాటిల్లో మా అమ్మాయికి, మా అమ్మాయి వాళ్ళ తమ్ముడు అంటే మా బుడతడికి నచ్చిన బట్టలు కూడా చాలా రకాలే ఉన్నాయి. మరి మీ ఇంట్లో కూడా ఇలా షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటే గనక కామెంట్ చేసేయండి. ఇక ఏమేమి తీసుకున్నారు అని అంటే గనక మా పిల్ల మా అబ్బాయికి సరిపడా బట్టలు, అలాగే మా అక్కకి నాకు కూడా సరిపడినన్ని డ్రెస్సులు కూడా కొనుక్కొచ్చేసింది. ఆ డ్రెస్సులను చూస్తుంటే ఒక్కదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి. అబ్బా, ఎంతైనా షాపింగ్ని మించింది లేదు కదా, దీనిలో ఉన్నంత హాయి ఇంకోటి లేదు కదా. కాసేపు ఉన్న సమస్యలన్నీ మర్చిపోతూ షాపింగ్ చేయడంలో ఎంతో ఎంతో ఆనందం అయితే ఉంటుంది. మీరు కూడా చూసేసేయండి మేము ఏమేమి కొన్నామో. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.